హైదరాబాద్ పంజాగుట్టలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ జగన్ అభిమానులపై లాఠీచార్జ్ జరిగింది. పంజాగుట్టలో ఏపీ మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అయితే ఇందులో కేక్ కట్ చేసి హంగామా చేశారు జగన్ అభిమానులు. ఇక జగన్ అభిమానులపై ఈ సందర్భంలోనే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. ఇక ఈ విధంగా కూడా జగన్ బర్త్డే వేడుకల్లో కూడా లాఠీచార్జ్ ఘటన చోటు చేసుకుంది. మనం యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎక్కువగా కూడా జగన్ అభిమానులు ఒక దగ్గర చేరటము, వైసీపీ జెండాలు ప్రదర్శించటము, ఆ తర్వాత అక్కడే కూడా జగన్ అభిమానులు వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళు ఉండి కూడా జగన్ కేక్ కట్ చేయటం, మొత్తం కూడా జగన్ కటౌట్ ఏర్పాటు చేసి పెద్దగా కూడా హారతిస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా అభిషేకం చేసి హారతిస్తున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇక దీంతోనే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇక పోలీసులు లాఠీచార్జ్ చేసుకోవడం జరిగింది జగన్ అభిమానుల మీద. అసలు ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పంజాగుట్టలో జగన్ బర్త్డే వేడుకలు జరిగినట్లుగా తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, దీనికి సంబంధించి ముఖ్యంగా నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డేలు అయితే హైదరాబాద్ తో సహా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున జగన్ అభిమానులంతా కూడా జగన్ పాటలతో వైఎస్ఆర్సీపీ జెండాలు పట్టుకుంటూ కూడా జగన్ సంబంధించిన ఫోటోలతో జగన్ చేసినటువంటి ఏదైతే కేకు కావచ్చు, మొత్తం జెండాలతో కేకు, ఏదైతే జగన్ పాటలకు పెద్ద ఎత్తున జగన్ ఫ్యాన్స్ అంతా కూడా అన్ని జిల్లాల్లో కూడా డాన్సులు చేస్తూ వింత వింత ప్రదర్శనలు చేశారు. ముఖ్యంగా జగన్ అభిమానానికి కొదవలేదంటూ కూడా జగన్ మళ్ళీ 2029 లోకి అధికారంలోకి వస్తారంటూ కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం సెలబ్రేషన్స్ అయితే నడిపాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా నిన్న రాత్రి ఏదైతే పంజాగుట్టలోని ఒక ఏరియాలో పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా జగన్ అభిమానులు, జగన్ ఫ్యాన్స్ అంతా కూడా ఒక దగ్గర చేరారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున జగన్ పాటలతో, జగన్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలతో, వైఎస్ఆర్సీపీ జెండాలతో మొత్తం అంటే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర మొత్తం పెద్ద హంగామా చేశారు. మొత్తం బాక్సులు పెట్టి ఆయన పాటలకు డాన్స్ చేస్తూ సంతోషాన్ని అయితే వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కేక్ కూడా కట్ చేశారు. పెద్ద ఎత్తున సౌండ్ రావడంతో ఒక్కసారిగా పోలీసులు అక్కడికి ఎంటర్ అయ్యి మొత్తం కూడా దాన్ని ఇది చేశారు. ముఖ్యంగా అక్కడ ఏదైతే సౌండ్ పెట్టడం కావచ్చు, డాన్సులు చేయడం కావచ్చు, ఈ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి పోలీసులు దాన్ని అడ్డుకున్న నేపథ్యంలో ఇటు జగన్ ఫ్యాన్స్ కి ఇటు పోలీసులకు మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వాగ్వాదంలో పోలీసులు కూడా జగన్ ఫ్యాన్స్ పై మొత్తం లాఠీ చార్జ్ చేశారు. మొత్తం కంట్రోల్ తీసుకున్న తర్వాత పోలీసులు రిమాండ్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ జగన్ ఫ్యాన్స్ కి సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ లో కనుక పంజాగుట్టలో కావచ్చు, కుక్కట్పల్లిలో కావచ్చు, ఏదైతే షేర్లింగంపల్లిలో కావచ్చు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శంషాబాద్ లో కావచ్చు, ఎల్బీ నగర్ లో కావచ్చు, ముఖ్యంగా చాలా చోట్ల ముఖ్యంగా అందరూ కూడా సెలబ్రేషన్స్ చేశారు. ఎక్కడ కూడా ఇట్లాంటి ఘటనలు జరగలే. పంజాగుట్టలో నిన్న పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు జగన్ ఫ్యాన్స్. ఎందుకంటే గత నెలలో ఏదైతే జగన్ ఇక్కడికి హైదరాబాద్ కు వచ్చాడో, ఒక కేసు పని మీద ఇక్కడికి వచ్చాడో, దానికి సంబంధించి కూడా వచ్చే సమయంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఆయన వెంబడి రావడం, ఆ ఘన స్వాగతం పలకడం. సో ఈ నేపథ్యంలోనే జగన్ కి ఇంకా అంటే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఫ్యాన్స్ అంటే అభిమానులు పెరిగారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ ఘటనకు సంబంధించి కూడా ముఖ్యంగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఇలా చేయడాన్ని పోలీసులు అంటే అక్కడ డిస్టర్బ్ అవుతుందనే నెపంలోనే మరి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అంటే మరి వాళ్ళని స్టేషన్ తీసుకెళ్లి వదిలేశారా ఏంటి అని అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. సతీష్, ఇంత పెద్ద ఎత్తున కూడా పుట్టినరోజు వేడుకలు ప్లాన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇది ప్లాన్ చేశారో వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదా పోలీసుల దగ్గర నుంచి? ఎస్, అది నార్మల్ గా కొంతమందికే కదా అని చెప్పేసి వచ్చినట్లున్నారు. అంటే ఈ లేపంతో అక్కడ ముఖ్యంగా బాక్స్ పెట్టి ఏదైతే కేక్ కటింగ్ వ్యవహారం అంతా ఉంటుందో బాక్స్ పెట్టి సరికి చాలా మంది అక్కడికి జమ అయ్యారు. జగన్ ఫ్యాన్స్ అంతా కూడా లేడీస్ కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చారు. సో ఒక్కసారిగా గ్రూప్ గా అక్కడ కనబడడంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. పోలీసులు వారిని అదుపు తీసుకొని అయితే మరి స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించి పర్మిషన్ మరి తీసుకున్నారా లేదా అనేది ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. నాకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. రేణు, ఏదేమైనప్పటికీ జగన్
జగన్ గతంలో కంటే తెలంగాణలో కనుక చూస్తే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఫ్యాన్స్ అంటే ఎక్కువ అభిమానులు అయితే ఆయనకి జగన్ కి దగ్గర అవుతున్నారు అనే సంకేతం కూడా ఒకవైపు వినబడుతుంది రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సతీష్. ఇక జగన్కి యువతలో ఉన్న ఫాలోయింగ్ గానైతే దీన్ని చెప్పుకోవచ్చు. పంజాగుట్లో జరిగినటువంటి ఘటన నిన్న జగన్ బర్త్డే వేడుకల సందర్భంగా కూడా అనేక ప్రాంతాల్లో తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కూడా జగన్ అభిమానులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు కానీ జగన్ అభిమానులు కానీ వీళ్ళు జగన్ పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో కూడా హైదరాబాద్లో కూడా వివిధ ప్రాంతాల్లో ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు మనం చూసినా కానీ హైదరాబాద్లో కానీ ఎక్కువగా కూడా ఏపీ నుంచి వచ్చిన యువత వీరందరూ కూడా ఉంటారు. ఏపీ వాసులు కానీ ఏపీ వ్యక్తులు కానీ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కును అక్కడ వినియోగించుకుంటూ ఉంటారు. ఇదంతా మనకి తెలిసిన అంశమే తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఈ సందర్భంలోనే జగన్ వేడుకలు జరిపేటప్పుడు కొంతమంది అక్కడికి చేరుకోవటం, తర్వాత ఇంకా అక్కడ యువత కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి పంజాగుట్ సైడ్ అటు సైడ్ హాస్టల్స్ ఇవి కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోచింగ్ సెంటర్స్ కానీ అవి కానీ యువత పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావటము, వచ్చిన తర్వాత అక్కడ డిస్టర్బెన్స్ వాతావరణం కూడా క్రియేట్ అయింది. క్రాకర్స్ పేల్చుకుంటూ అక్కడ పెద్దగా కూడా సౌండ్ బాక్స్ పెట్టుకుంటూ నినాదాలు చేసుకుంటూ జెండాలు ఊపుతూ ఈ విధంగా కూడా అక్కడ కనిపించడం జరిగింది. ఇక ఈ విషయం పోలీసులకు తెలిసిన తర్వాత కూడా శాంతి భద్రతలను అయితే అదుపులో ఉంచేందుకైతే అక్కడికి చేరుకోవటం, ఆ తర్వాత కొంతమంది యువతను అదుపులోకి తీసుకోవటం అయితే జరిగింది. ఆంధ్ర రాష్ట్రమంతా ఈరోజు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాలు వేడుకలు జరిగాయో ఒకసారి నువ్వు గమనించు. ఆంధ్ర రాష్ట్రం పక్కన పెట్టు, ఈరోజు తెలంగాణలో, ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డులో కూకట్పల్లో ఉన్నటువంటి ఈ జన సందోహాన్ని ఒకసారి చూస్తే నీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి అంటే ఏందో. కాబట్టి సోదరులారా, మీరందరూ కూడా ఒక క్రమశిక్షణతో, ఎందుకంటే అక్కడక్కడ మనం తప్పులు చేస్తున్నాం.